హలో మై డియర్ హంగ్రీ స్క్వాడ్. బయటకు దృఢంగా కనిపించే వాళ్ళకి లోపల మాత్రం మెత్తగా కరిగిపోయే మనసు ఉంటుంది కదా. అలాగే ఈ చాకోలావా కూడా బయటకి నార్మల్ చాక్లెట్ కేక్లా కనిపించిన ఒక్కసారి కట్ చేస్తే లోపల దాచుకున్న వేడి వేడి లావా తనను తాను దాచుకోలేక మెల్లగా బయటికి జారిపోతుంది. ఈ వెచ్చని చాక్లెట్, ఆ మెత్తని కేక్ రెండూ కలిసి నోట్లో కరిగిపోతుంటే ఆ రుచిని మరవడం అసాధ్యం. సరే సరే, కవిత్వం అయిపోయింది కానీ ఇంకా వంట మొదలెట్టేద్దాం. ఇంకెందుకురా లేటు? ఆ, ఈ రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ కోకో పౌడరేనండి. కాబట్టి మంచి కోకో పౌడర్ తీసుకోండి. అండ్ ఇక్కడ కనిపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకు కావాలి. వాష్ చేసి చూసుకోండి. మాకు తెలుసులేరా. ముందుగా వెట్ ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకుందాం. ఒక బౌల్లో ఒక ఫుల్ ఎగ్గు, ఒక ఎగ్ యోక్ వేసుకోండి. ఒరే, రెండు వేసుకోవచ్చు కదరా అంటే ఏమోనండి, రెసిపీ అలాగే రాశారు, మనం అలాగే ఫాలో అవుదాం. అలాగే 4 టేబుల్ స్పూన్స్ మిల్క్ వేసుకోవాలి. అండ్ 4 టేబుల్ స్పూన్స్ మెల్టెడ్ బటర్ వేసుకోండి. 1 టీ స్పూన్ అంత వనీలా ఎసెన్స్ కూడా వేసేసి బీటర్ తీసుకుని ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయ్యేదాకా బాగా బీట్ చేయండి. బటర్ కలవడానికి కొద్దిగా టైం పడుతుంది. ఓపికగా, సహనంగా, మెల్లగా బీట్ చేయండి. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకుని దాంట్లో డ్రై ఇంగ్రీడియంట్స్ వేసేయాలి. ముందు 4 టేబుల్ స్పూన్స్ మైదా వేయండి. అలాగే ఇందాక తీసి పెట్టుకున్నాం కదా కోకో పౌడర్, అదొక 4 టేబుల్ స్పూన్ అంత వేసేయండి. అలాగే మిక్సీలో పౌడర్ చేసుకున్న చక్కెర ఓ 6 టేబుల్ స్పూన్స్ వేసేయండి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడరు, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసేసి బాగా జల్లించేయండి. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంటు. జల్లెడ ఎవడు గడుగుతాడులే అనుకుని స్కిప్ చేశారనుకోండి, పిండి అంతా గడ్డలు కట్టేస్తుంది, కేక్ చెప్పుల్లా తయారవుతాయి, తర్వాత మీ ఇష్టం. ఇప్పుడు బీటర్ తీసుకుని ఎక్కడా గడ్డలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. మామూలుగా అయితే స్పాంజ్ కేక్ చేసేటప్పుడు మనకి ఇంత ఫ్రీడమ్ ఉండదండి. వాటిని కట్ అండ్ ఫోల్డ్ అని ఎక్సర్సైజులు, యోగాలు చేపిస్తారు పిండితో. అలా కలిపినప్పుడే ఎయిర్ గ్యాప్స్తో స్పాంజ్ లాగా అవుతుంది కేకు. చాలా తలనొప్పి పని అది. కానీ ఇప్పుడు మనం చేసుకునే చాకోలావా కేక్కి అంత పని అవసరం లేదు. ఎందుకంటే ఇది మాయిస్ట్గా, డెన్స్గా ఉంటుంది. పైగా ఇందులో మైదా కూడా తక్కువే. కాబట్టి మనకు నచ్చినట్టు కలిపేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కలపమన్నాడు కదా అని ఇష్టం వచ్చినట్టు కలిపేయకండి, అప్పుడు లావా కాదు కదా, కేక్ కూడా పొంగదు. బ్యాటర్ కాస్త తిక్కగా ఉందనిపిస్తే కొద్దిగా పాలు వేసుకుని స్మూత్గా కలిపేయండి. ఈ టెక్స్చర్లో ఉంటే చాలు. ఇప్పుడు ఇలాంటి బేకింగ్ సేఫ్ కప్స్ తీసుకుని దానికి బాగా బటర్ పూయండి. ఇప్పుడు ఈ బేకింగ్ సేఫ్ అంటారు, అసలు బేకింగ్ సేఫ్ అంటే ఏంట్రా అంటే బోరోసిలికేట్ గ్లాస్ వాడుకోవచ్చు, ఇలాంటి పింగాణి కప్పులు వాడుకోవచ్చు, అల్యూమినియం లేదా స్టీల్ వాడుకోవచ్చు, సిలికాన్ మౌల్డ్స్ వాడుకోవచ్చు, ప్లాస్టిక్ కూడా వాడుకోవచ్చు. జోక్ చేశానండి, ప్లాస్టిక్ అస్సలు వాడకూడదు. ఇప్పుడు ఈ కప్స్ చుట్టూరా సీవర్ని తీసుకుని కాస్త కోకో పౌడర్ డస్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల కేక్ ఈజీగా బయటకు వస్తుందన్నమాట. మీరు ఒకవేళ చేసిన కంటైనర్లోనే తినేసేటట్టయితే ఈ స్టెప్ని స్కిప్ చేసుకోవచ్చు, ఎక్కువ సామాన్లు కడగాల్సిన బాధ ఉండదు. ఇప్పుడు కప్స్ని 50% వరకు బ్యాటర్తో ఫిల్ చేసేయండి. బ్యాటర్ మధ్యలో చాక్లెట్ క్యూబ్స్ ఒక 3 to 4 పెట్టుకోండి. అంటే 20 to 25 గ్రామ్స్ సరిపోతుంది. దీనివల్ల లోపల గూయిగా సిల్కీ స్మూత్ చాకోలా వస్తుంది. చాక్లెట్ కవర్ అయ్యేలాగా పైన ఇంకాస్త బ్యాటర్ వేసేయండి. ఇందులో వాడే చాక్లెట్ని డార్క్ కాంపౌండ్ చాక్లెట్ అంటారు. ఆన్లైన్లో ఈజీగా దొరుకుతున్నాయి. 200 రూపీస్ పెడితే 500 గ్రామ్స్ అంత పెద్ద చాక్లెట్ స్లాబ్ వస్తుంది. అది కొనిపెట్టుకోండి. ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, ఫ్యూచర్లో వాటిని యూజ్ చేస్తే ఇంకా చాలా రెసిపీస్ చెప్తాను. అంత బడ్జెట్ లేదురా బాబు అనుకుంటే మనం 10 రూపీస్కి కొనుక్కునే డైరీ మిల్క్ చాక్లెట్ అయినా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను ఈ కప్లో లింట్ మిల్క్ చాక్లెట్ పెట్టుకుంటున్నాను. మిల్క్ చాక్లెట్స్ పెట్టుకున్నప్పుడు లోపల బ్రౌన్గా అవుతుంది చాకోలావా, చాలా అపీలింగ్గా కనిపిస్తుంది మెల్ట్ అయ్యాక. ఇప్పుడు 180 డిగ్రీస్లో ఓవెన్ని 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోండి. ఎయిర్ ఫ్రైయర్లో అయినా కూడా సేమ్ అంతే, 180 డిగ్రీస్లో అలా ప్రీహీట్ చేసుకుంటే చాలు. ప్రీహీట్ అయ్యాక ఓవెన్లో పెట్టేసి 180 డిగ్రీస్ మీద 11 to 13 మినిట్స్ బేక్ చేసుకోండి. ఊరికే ఓవెన్ డోర్ తీసేసి చెక్ చేయకండి, వేడిగాలంతా బయటకు పోతుంది. ఈ చాకోలావా చేయడానికి ఇంకొక మెథడ్ కూడా ఉంటుందండి. డార్క్ చాక్లెట్ని కూడా మెల్ట్ చేసేసి బ్యాటర్లోనే డైరెక్ట్గా కలిపేస్తారు. దాన్నే పార్ బేకింగ్ చేసుకుంటే బయట బేక్ అయ్యి లోపల లావు ఉండిపోతుంది. నాకు ఆ టెక్స్చర్ అస్సలు నచ్చదు, ఏదో పిండిని స్పూన్తో తింటున్న ఫీలింగ్ వస్తుంది. అందుకే నేను ఈ చాక్లెట్ని సెంటర్లో పెట్టి చేసే మెథడ్లోనే చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందిరా అంటే బేక్ అయ్యే టైంలో ఫస్ట్ పిండి బేక్ అయిపోతుంది, అదే కేక్లా తయారవుతుంది. తర్వాత లోపల చాక్లెట్ మెల్ట్ అవుతుంది సెపరేట్గా. సో కట్ చేసినప్పుడు చాక్లెట్టే లావాలాగా ఫ్లో అయ్యి బయటకు వస్తుంది.
అయిపోయాయండి మన చాకో లావాలు. మెల్లగా కప్స్‌ని బయట పెట్టుకుందాం. ఇప్పుడు ఈ బౌల్‌లో ఉన్న చాకో లావాని మాత్రమే నేను డీమోల్డ్ చేస్తున్నాను. పైన కొద్దిగా పౌడర్ షుగర్‌ని డస్ట్ చేసుకుందాం. ఏదో చూడ్డానికి కలర్ కాంట్రాస్ట్ ఉంటదని అంతే. చిన్న పీస్ కట్ చేశాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఏముందిరా బాబు! రికార్డింగ్ ఆపేసి తినేయాలని ఉంది. చెప్పాను కదా! మిల్క్ చాక్లెట్ అయితే బ్రౌన్‌గా ఎక్సలెంట్‌గా ఉంటదని. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. ఇప్పుడు కప్స్‌లో వాటి సంగతేంటో కూడా చూసేద్దాం. వీటి మీద కూడా కాస్త షుగర్ డస్ట్ చేసుకోండి. హ్మ్. ఇది కూడా చూడండి ఎంత గుయ్యగా ఉందో. ఇప్పుడు ఎవరైనా వచ్చి వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ చాకోలావ్ అని అడిగితే చూపించండి. చూపించండి ఇది. నేను చేశానని గొప్పలు చెప్పుకోవడం కాదు గానీ, డామినోస్ స్టైల్ చాకోలావా కూడా దీని ముందు. ఎందుకు పనిచేయడు. ఇంకేంటి మరి? మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్ మై హంగ్రీ స్క్వాడ్.